చెప్పండి. ఓకే సార్, ఒక నిమిషం. రాయపాటన్ గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు. సో మీరు తప్పుడు కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, అంతకు మించి ఇప్పుడు ఏం చేస్తారు అని మాట్లాడుతూనే 4 ఏళ్ల తర్వాత మీరు ఉంటారు కదా రాష్ట్రంలో, అప్పుడు చూద్దామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి? 4 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందని వెంకటరెడ్డి గారు అనుకుంటున్నారు? నిజంగా ఏంటి ఇది కూడా బెదిరింపు, భయపెట్టే ధోరణేనా? రాయపాటన్ గారు సార్ నేను వెళ్ళలేదు సార్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మీరు తప్పుడు కేసులు పెడుతున్నారు, బండారు వంశీకృష్ణ గారు మాట్లాడుతూ ఎవరైతే ఆ కారులో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే మీరు తప్పుడు కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, అంతకుమించి మీరు ఏం చేయగలరు అని చెప్తూనే 4 ఏళ్ల తర్వాత కూడా ఇదే కదా రిపీట్ అవుతుంది, 4 ఏళ్ల తర్వాత మీరు ఉండండి అప్పుడు చెప్తా ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? సార్ ఫస్ట్ విషయము 4 ఏళ్ల తర్వాత వీళ్ళు వచ్చేది వీళ్ళు కళ్ళగంటూ ఉండడమే మొదటిది. రెండవది గుద్ది కారులో ఉన్న వాళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టారంటే ప్రమాదవశాస్తు జరిగితే ఆ ప్రమాదాన్ని అక్కడే ఉండి ప్రభుత్వానికి క్లెయిమ్ చేసి దానికి బాధ్యత తీసుకుంటే ఆ కేసు వేరేగా ఉంటుంది సార్. కానీ ఈ కేసు ఎలా వెళ్తుందని హిట్ అండ్ రన్ కింద వెళ్తుంది. హిట్ అండ్ రన్ అనేది ఆల్మోస్ట్ హత్యానేరం కిందే వస్తుంది సార్. కాబట్టి దానిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి బాధ్యత వహిస్తూ ఆ సెక్షన్ కంపల్సరీగా ఆ సెక్షన్ లో నమోదు చేయబడతారు. ఈ విషయం ట్రావెల్ ఏపీలో ఉన్నటువంటి రవాణా శాఖ కింద ఉన్నటువంటి చట్టాలు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము పదే క్వశ్చన్ చేస్తాం కూడా ఏంటి అంటే కారు కింద పడ్డ వ్యక్తిని కనుక వీళ్ళు వెంటనే హాస్పిటల్ కి పంపించడం, అతనికి జరిగిన ప్రమాదం పట్ల బాధ్యత వహించుంటే ఇంత స్థాయిలో మేము అనేవాళ్ళం. ఇందాక ఆయన అన్నాడు మీ నాయకుడి యొక్క సభల్లో కూడా జరిగాయి, చనిపోయారు, యాక్సిడెంట్లు అయ్యాయని చెప్పేసి. జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా పూర్తిగా పార్టీ బాధ్యత వహించింది, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించారు. వెంటనే వాళ్ళకి ఆర్థిక సహకారం అలాగే మెడికల్ సహకారం అందించి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ అక్కడ క్రియేట్ చేశారు సార్. కానీ ఇక్కడ అది జరగల. చెప్పాను కింద నుంచి పదే నేను మళ్ళీ అదే మెన్షన్ చేస్తుంది. అదే పక్కకు లాగేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పార్టీ కార్యక్రమం ఇంపార్టెంట్, అతని ప్రాణం కన్నా కూడా, కార్యకర్త ప్రాణం కన్నా కూడా అక్కడ హడావిడే ఇంపార్టెంట్ అని జగన్మోహన్ రెడ్డి భావించాడు. కాబట్టి లాగి పక్కన పడేసి రోడ్డు పక్కన ప్రాణాలు కోల్పోయేంత వరకు అక్కడే ఉండేలాగా చేసి ఆ ట్రాఫిక్ లో అంబులెన్స్ రావడానికి కూడా టైం తీసుకుని సిచ్యువేషన్ క్రియేట్ చేసి వద్దన్న స్థాయి కన్నా జనాలు మొబిలైజ్ చేసి ఆ రోడ్ లో ట్రాఫిక్ అంబులెన్స్ రావడానికి కూడా కుదరకుండా చేసినటువంటి వ్యక్తి, పూర్తిగా అతని మరణానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం మేము 100%. వీళ్ళు రేపు 4 సంవత్సరాల తర్వాత వచ్చేది, తర్వాత మమ్మల్ని ఏదో చేసేది విషయం పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి కార్యకర్త వాళ్ళ కార్యకర్తలు జరిగినటువంటి దారుణం ఇది. మేము దాని గురించి మాట్లాడుతున్నాం. మా పార్టీలో ఉన్న కార్యకర్తలకు జరిగిన విషయాల గురించి మేము మాట్లాడట్లా. మీ వైసీపీ జెండా పట్టుకుని మీ మీద పూలు చల్లడానికి వచ్చినటువంటి వ్యక్తిని వాళ్ళ పాడ మీద ఎక్కించి పూలు చల్లించారు మీరని చెప్పేసి మాట్లాడుతున్నాం మేము. అదేలేమ్మా, ముందు మీ గురించి మీరు న్యాయం చేసుకోండి, తర్వాత పక్కన వాళ్ళకి న్యాయం చేద్దరు కానీ ముందు గొప్ప అభిమానం అయ్యి ఉండొచ్చు, అందుకే మాట్లాడుతూ ఉంటే అతను జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ దాని గురించి ఆలోచించుకో. కొట్టారు కొట్టారని చెప్పి దానికి చెప్పింది మీరే. ముందు మీరేందో మీకేం న్యాయం చేశారో ముందు అది నేర్చుకున్నాం. తర్వాత మిమ్మల్ని కొట్టారు మీ జనసేన వాళ్ళు. పవన్ కళ్యాణ్ వాళ్ళని ఏమన్నా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి? వాళ్ళకి పదవులు ఇచ్చాడా? ఎందుకు మళ్ళీ మాట్లాడతారు? నిన్నటి నుంచి చేసిన తర్వాత ల్యాబ్ లో చెక్ చేసిన తర్వాత క్లియర్ గా ఏ వీడియో కాదన్న తర్వాత వాళ్ళు కేసు పెట్టారు. సాయంత్రం నిన్న పొద్దున వీడియో దొరికితే వాళ్ళకి రాత్రి మీరు మాత్రం సవాలం చేసుకుంటూ వెళ్ళిపోతారా? మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే చేష్టలకి అసలు మీరు ఇక్కడ మాట్లాడే మాటలు వింటే, మీరు బయట మాట్లాడే మాటలు వింటే ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణంగా. ముందు మీరేదో మీరు న్యాయం చేసుకోండి, పక్కన గురించి ఎందుకు? మిమ్మల్ని కొడితే దిక్కు దివారం లేదు, వాళ్ళకి పదవులు అందరం ఎక్కించారు. ఎందుకు మళ్ళీ అక్కడ తీసుకెళ్లి మాట్లాడిస్తారు? ఒక లిమిట్ ఉండాలి, ఆ లిమిట్ మీరు క్రాస్ అయితే చనిపోయాడు అక్కడ మీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల. అతని ప్రాణాలకు ఏంటి రెస్పాన్సిబిలిటీ? అతని కుటుంబానికి ఏంటి రెస్పాన్సిబిలిటీ? అతను మాట్లాడుతున్న పెద్ద వచ్చి చంపింది కూడా ఇంకా సమర్థించుకోవడం సిగ్గు లేకుండా, సమర్థన కూడా హద్దు పద్దు ఉండాలి. ఇంకా మాట్లాడుతున్నారు సిగ్గుపడింది. దయచేసి వద్దు, వద్దమ్మా. సిగ్గుల గురించి మీరు మాట్లాడొద్దు, సిగ్గుపడుతుంది, వద్దమ్మా.
నన్ను మళ్ళీ మీరు శృతి మించి మాట్లాడితే మొత్తం నేను మాట్లాడాల్సి వస్తుంది. మీరు శృతి మించి మాట్లాడదు. రాయపాటి అరుణ గారు సిగ్గు గురించి మాట్లాడుతుందండి. ఎంతకంటే వ్యక్తిగతంగా సార్ వద్దు సార్ ప్లీజ్ వ్యక్తిగత అలాంటి 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 కొట్టినాడు నేను అడిగేది కదా మిమ్మల్ని కొట్టినాడు మేము కొట్టాలని ఏ చర్యలు తీసుకున్నాం తెలుగులో అడుగుతా సమాజం మాట్లాడేది తెలియదు. కార్యకర్తల ప్రాణాలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు. మీరు ఒక పార్టీ, మీరు ఒక మనుషులు, మీరు ఒక కార్యకర్తలు. అమ్మా మీ 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 డాష్ పార్టీ గురించి కాదమ్మా మేము మాట్లాడేది. మీ డాష్ పార్టీ చచ్చిపోయాడు ఒక ఆయన గురించి మాట్లాడారంటే వ్యక్తిగత దూషణలు చేస్తారు. ఒక నిమిషం ఆగండి మస్తానరావు గారు ఉన్నాడు సార్ ఉన్నాడు సార్ కొట్టారు. ఒక నిమిషం సార్ సరే సరే అది కాదు ఇక్కడ చచ్చిపోయాడు దాని గురించి మాట్లాడుతున్నాం. అది తర్వాత సంగతి సరే సరే తర్వాత సంగతి యా ఒక్క నిమిషం ప్లీజ్ మస్తానరావు గారు దీని మీద డిస్కస్ చేయకూడదా సార్? రాజ్ గారు సత్యనారాయణ ఏమన్నాడు సార్? సత్యనారాయణ జగన్ ఏమన్నాడు? మంత్రి పదవి లేదా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం గారు. బొత్స సత్యనారాయణ వంశీ గారు మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ ఏమన్నాడు సార్? జగన్మోహన్ రెడ్డిని మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? ఈ రోజు రాయపాటి అరుణ గారికి కాదంటలేదు. బొత్స సత్యనారాయణ ఎన్నన్నాడు? జగన్మోహన్ రెడ్డిని మరణానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆపాదించినటువంటి బొత్స సత్యనారాయణకి మీరు తీసుకుని పదవుల గురించి నువ్వు మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి అన్నాడు మీరు పదవి ఇవ్వలేదా? నువ్వు మాట్లాడతావా? సిగ్గు గురించి బొత్స సత్యనారాయణకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చావు? సరే రాయపాటి అరుణ గారికి బొత్స సత్యనారాయణ ప్రసాద్ ఏమన్నాడు? చంపే కార్యకర్త గురించి మాట్లాడండి. నా గురించి ఇప్పుడు రాయపాటి అరుణ గారిది కాదు కదా ఇష్యూ, సంజయ్ గురించి చూసుకోలేనప్పుడు మా పార్టీ కార్యకర్త గురించి ప్రాణం గురించి మాట్లాడేది ప్రాణం గురించి మేము కుట్టుకుంటా పోతుంటాం అంటే ఒక మహిళను కొట్టడం దాని మీద వద్దా సార్? చేసుకోగలం. మా పార్టీ మాకేం చేయాలి, మా పార్టీ చేసింది. చచ్చిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతుంది. అవతరాల పదవులు ఇచ్చిందా? అదే పదవులు ఇచ్చారు కదా, అదే మీ పార్టీ మీకు చేసింది. మీ పార్టీ ఏం చేసిందంటే రాయపాటి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చేసింది అనేది వాళ్ళకి తెలుసు. మీ పార్టీ ఏం చేసింది? సంజయ్ ఎందుకు చచ్చిపోయాడు, చచ్చిపోతే ఆ కేసుకు సంబంధించి ఒక నిమిషం సార్ వినండి సబ్జెక్ట్ డిబేట్